అయితే పోయిన వారం మనము ఇక అజామిల్ లీల మనం చర్చలు స్టార్ట్ చేసినాం. అయితే మనము యమరాజ్ మరియు యమదూతాల మధ్య చర్చ. ఎప్పుడైతే యమదూతాలు అజామిల్లోకి వెళ్ళిండ్రు వాడిని నరకం తీసుకెళ్ళడానికి, ఇప్పుడేమైంది? ఇప్పుడు విష్ణువు వచ్చేసి ఆపట్టింది, నువ్వు తీసుకుపోరాదు. ఎందుకు? ఎందుకంటే వీడు నారాయణ అనే పేరు పలికిండు. యముడు నారాయణ పేరు పలుకుతుంది. వాడిని లైట్ స్టిజ్ ఉండే చక్రం ఉంది. మరి జీవిత చక్రం చూస్తే వాడు చేయని పాపం లేదు, వాడు నరకం వెళ్ళడానికి అర్హతుడు కనుక తీసుకెళ్ళాల్సి. ఇద్దరు మధ్యలో చాలా బాధ దొరుకుతుంది. ఎవరి మధ్యలో? ఈ ముగ్గురు యమదూతాలు, నలుగురు విష్ణుదూతాలు. బాధ దొరుకుతుంది. ఇక చివరికి విష్ణుదూతాలు ఏమంటారు? మీకు ధర్మం అంటే ఏం తెలియదు కనుక మీరేం చేయాలి? మీరు వెళ్ళి మీ స్వామి అవుతున్నారు, మీ బాస్ వాళ్ళకి వెళ్ళి ఈ చర్చ అందరినీ వాదనగా చెప్పండి. ఆయన ఏమింటాడో, ఆయన ఏం చెప్తాడో మీరు వినండి. అంటే వీళ్ళు బాగా ఆవేశంలో కోపడతారు. ఎందుకంటే వాళ్ళ జీవనం ఎన్నట్టు జరగలేదు. ఈ అద్భుతాలు ఎన్ని సంవత్సరాల నుంచి, ఇంతకాలం నుంచి వాళ్ళు ఈ డ్యూటీ ఎక్కున్నారు కానీ ఎన్నడూ వల్ల ఏమైనా ఆపలేదు. ఈ అద్భుతాలు పొద్దున ఏం చేస్తారు? డెలివరీ బాయ్ లాగా వాళ్ళు పొద్దున్న ఆఫీస్కి వెళ్తే చూస్తారు, వాళ్ళు లిస్ట్ తీసుకొని పోతారు. ఏ ఊరికి పోయేది ఉంది, ఎవరు పట్టుకొచ్చేది ఉంది, ఇదే లిస్టు. యమధర్మరాజు పొద్దున లిస్ట్ అప్పగిస్తాడు, ఇక సాయంత్రం లిస్ట్ ఇస్తాడు. అయిందా కరెక్షన్? వీళ్ళు పట్టుకొచ్చిరా, వాళ్ళు పట్టుకొచ్చిరా. ఇట్లా వాళ్ళు ప్రతిరోజు కనీసము సృష్టి ఆరంభం నుండి పనిచేస్తున్నారు, జీవనం నరకం. కానీ ఎవరు ఇందాక వాళ్ళు చేసే కార్యంలో ఆటంకం పెట్టలేదు. ఫస్ట్ టైం కనుకనేది వాళ్ళు తట్టుకోలేకపోయారు. జీవితంలో మనం ఏదైనా కార్యం చేస్తూ ఉంటే ఆ కార్యము విజయవంతంగా జరుగుతూ ఉంటే బాగా అనిపించదు. ఒక విధంగా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు డాక్టర్ కదా, సరే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు సరి చేస్తూ ఉంటే నమ్మకం, ఫుల్ కాన్ఫిడెన్స్ కళ్ళు మూసుకొని సరి చేస్తారు. ఎందుకు? చేసేది నమ్మకం కలిగింది, ఎక్స్పర్ట్ చెప్పారు. కానీ సడన్గా ఆపరేషన్ ఫెయిల్ కానీ తట్టుకోలేకపోతే ఎందుకు? ఎట్లా జరిగింది? నా చేత ఎట్లా జరిగింది లేదు, తట్టుకోలేకపోతారు. అలాగే యమదూతాలు కూడా తట్టుకోలేకపోతున్నారు. మా డ్యూటీలో ఎవరు ఎన్నడూ అడ్డం రాలేరు. మేము ఏ ఊరికి వెళ్ళామో, ఏ ఇంటికి వెళ్ళామో ఆ జీవాన్ని పట్టుకొని ఎమలో తీసుకొచ్చినాము. ఇంకా ఈ రోజు ఇది ఎట్లా జరిగింది? మాకు ఎవరు ఆపింది, ఎందుకు ఆపిండ్రు అని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కనుకనే ఆవేశంలో, ఆ కోపంలో మళ్ళీ ఏం చేశారు? ఆ అజామిల్ని అక్కడ వదిలిపెట్టారు. చక్కగా వాళ్ళు యమలోకి వచ్చేసింది. సమ్యమానపురి. ఏ ఊరి పేరు? సమ్యమానపురి. ఇది యమధర్మరాజు ఊరి పేరు, సమ్యమానపురి. వాళ్ళు వచ్చేసారు. ఇక యమదూతాలు యమధర్మరాజుకు ప్రతిరోజులాగా సార్ నమస్తే, గుడ్ మార్నింగ్, హరే కృష్ణ ఏమంటలేదు. ఎందుకు అంటలేదు? ఎందుకంటే వాళ్ళ మనస్థితి ఈరోజు సరిగా లేదు. కనుకనే మనోస్థితి సరిగా ఉంటే, మనస్థితి మంచిగా ఉంటే అందరూ గౌరవిస్తారు, అందరూ మంచిగా మాట్లాడతారు. కానీ మనోస్థితి సరిగా లేనప్పుడు మంచిగా మాట్లాడితే అప్పుడు గొప్పవాళ్ళు, అప్పుడు గొప్పవాళ్ళు. ఎందుకంటే అప్పుడు నీకు మనస్సు మీద జయం పొందినట్టు.
మనసు యొక్క ఆవేశాలు మీపై ఎలాంటి ప్రభావం చూపదు. ఏమన్నా జరగని బయట ఏమన్నా జరగని, కానీ మళ్ళీ మనం వచ్చేసరికి ఏం జరగనట్టు ఉంటారు. అది చాలా కఠినం, అర్థం అది. లేకుంటే మన వ్యవహారం ఎప్పుడైతుంది, మన మనసు తెలుసు జాగ్రత్త. వ్యవహారం తెలిస్తేనే ఇప్పుడు మీ వకీల్ సాబ్ గారు ఇప్పుడు ఇంటికి పోయి సాయంత్రం మంచిగా నవ్వుకుంటా ప్రేమకు పోతే ఇంట్లో తెలిసిపోతుంది. వీళ్ళు దండ మంచిగా ఉంటుంది, చాలా గిరాకసినట్టున్నాను తెలిసిపోతుంది. మరి ఒక రోజు ఇంటికి పోయి అత్తగత్త నీదే తెలుసు దీని గొప్పడు దానికి గొప్పడు వాళ్ళు అడగరు, వాళ్ళు తెలిసిపోతుంది. ఇలా ఊళ్ళో కొంచెం వచ్చి బాగా సదాల్సినట్టున్నారు, లేదేం కేసులు రానట్టున్నాయి, ఏం జరగనట్టున్నాయి, అనుకుంటే రాలేదని ఏమవుతుంది వాళ్ళు తెలిసిపోతారు. ఎట్లా నా వ్యవహారం బట్టి, మనోస్థితి బట్టి వ్యవహారం వస్తుంది. వ్యవహారంతో కొన్ని లక్షణాలు ఎదురు వ్యక్తికి తెలిసిపోతుంది. కనుక ఈ జీవితంలో సంబంధం అన్నప్పటికీ, మనం సంబంధం అన్నప్పటికీ ఏం చేయాల్సింది, కుటుంబం కానీ ఎక్కడైనా కానీ మనం వ్యక్తిని వ్యవహారం చూస్తాం. ఈ వ్యక్తి ఇట్లా ఎందుకు చేసేది లేదా, కానీ వ్యవహారం పడే ఎక్కువ మన ధ్యానం దేని ఉండాలి, వాళ్ళ మనస్థితి ఉండాలి. అయ్యో పాపం కదా ఇంట్లో అన్నట్టు, అయ్యో వీళ్ళకి అంతా కనెక్టుంది, ఇలా ఊళ్ళో బాగా కిరికిరికి రెట్టంటారు అని ఆలోచించినవా ఇలా నవ్వు వస్తుంది, కోపం రాదు. ఎందుకు కుటుంబ సభ్యులకు కోపం రాదు, నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది, ఆ పరిస్థితి ఈ మనస్థితిని నిర్మితం చేసింది. ఆ మనస్థితి ఈ వ్యవహారాన్ని నిర్మాణం చేసింది. తెలిసే కదా, ఆ పరిస్థితులు అటువంటి మనస్థితిని సృష్టించింది. ఆ పరిస్థితి వల్ల మనస్థితి వచ్చింది. ఆ మనస్థితి వల్ల వీటిలో వ్యవహారం చేస్తుంది అని ఎవరు తెలుసుకుంటారో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు సంబంధాలు పాడుతుంది తెలుసుకుంటుంది. లేకుంటే ఏమవుతుంది, నన్ను ఇట్లా ఎందుకు అని, ఇట్లా ఎందుకు మాట్లాడి, ఇట్లా ఎందుకు చేసి. అదే ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడేటప్పుడు వ్యవహారం చేసేటప్పుడు మన మనోస్థితి ఏముందో ఆలోచించాల్సింది. వాడు ఇక్కడ రాకముందు ఏం జరిగిందో, ఎవరేమన్నారో, మనం ఎప్పుడు విషయాన్ని అప్పటివరకు చూసుకుని రాకుండా మనం ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళి చూడాల్సింది. దాంట్లో మెచ్యూరిటీ పరిపక్వతం అంటే జీవితంలో విషయాన్ని అప్పటివరకు చూసుకుని రాదు, ఇంకా దాని ముందు, ఇంకా దాని వెనుకలు చూడాల్సింది ఏం జరిగింది. అప్పుడైతుంది, అప్పుడు ఏం బాధ అనిపించదు. అలాగే ఈరోజు వీళ్ళు యమలోకం వెళ్ళినప్పుడు ప్రతిరోజులాగా సార్ గుడ్ మార్నింగ్ లేక గుడ్ ఈవినింగ్ నమస్తే ఏం పెట్టలేదు. ఎందుకు, మనస్థితి బాగలేదు. ఎందుకు బాగలేదు, ఎందుకంటే ఏమైంది, వాళ్ళ కార్యంలో ఎవరో అడ్డం వచ్చింది. కనుకనే యమధర్మరాజు బాధపడలేదు. కనుకనే ఎట్లేసి బాధపడలేదు. ఇప్పుడు ఎవరైతే మనసుని తెలుసుకోవాలంటారో, ఏంద్రా ఈరోజు వచ్చినావు, నువ్వు నాకు దండం పెట్టలేవు, హరే కృష్ణ అనలేవు, నేను నమస్కారం చేయలేవు అంటే నన్ను గౌరవిస్తలేవు, తెలుసుకున్నాడు వాళ్ళ వ్యవహారంతో ఏమో ఈరోజు జరిగినట్టుంది. కనుకనే యమధర్మరాజు బాధపడలేదు, తెలుసుకోండి ఏం జరిగినట్టు. కనుకనే అతడు ఏమి సంబంధించడు, ఓ నా పుత్రులాగా ఏమి సంబోధిస్తాడు, ఓ నా పుత్రులాగా ఏమైంది. అప్పుడు ఏమి కొన్ని ప్రశ్నలు ఎత్తులేదు. ఏం ప్రశ్నలు అవి సారాంశంగా వాళ్ళు అడిగే 3-4 ప్రశ్నలు. అంటే రేపు వాస్తవంగా వాళ్ళు మొత్తం లా విషయం అడుగుతారు. వాళ్ళ ప్రశ్నలు లా విషయం ఉంది, న్యాయం, చట్టాల విషయం. ఏమవుతుంది, ఫస్ట్ ఈ సృష్టిలో మీరు ఒక్కళ్ళే పెద్దవాళ్ళ లేక మీతో పాటు మీలాగా ఇంకెవరు ఉన్నారా?
ఎందుకంటే ఇందాక వీళ్ళు ఏమంటారు, ఇందాక మాకు అనిపించింది మీరే గొప్ప వాళ్ళు, మీరు మిమ్మల్ని మించిన ఎవరు లేరు. కానీ ఈరోజు మాకు సందేహం వస్తుంది. ఏం సందేహం? మీరు ఒక్కలే కాకుండా ఇంకోళ్ళు కూడా ఉండి ఉంటారు. ఇది ఫస్ట్ విషయం. మరి ఉన్నారా? మీరు ఒక్కలేనా, మరి ఇంకొకరు ఉన్నారా? ఎందుకంటే ఇందాక మేము మీ మాట పాటించడము విషయాలు జరిగినాయి. కానీ ఇలా ఎవరో వచ్చి మమ్మల్ని ఆపింది. దాని అర్థమైంది, మీ తీర్పును, మీ జడ్జిమెంట్ని వాళ్ళు కొట్టేసారు. కనుక మీకంటే గొప్ప ఎవరు ఉంటారు, ఇంకోళ్ళు చెప్పడానికి ఉన్నారు కదా. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఉంటే ఒక చట్టం ఉంటుంది, ఇద్దరు ఉంటే అవుతుంది వేరే చట్టాలు ఉంటాయి. మరి ఇద్దరిది వ్యవహారం, ఇద్దరిది పనిచేసే విధానం ఒక్కటేనా, వేరే వేరేనా? లేకుంటే ఏమవుతుంది, మీరేమో ఒక వ్యక్తిని తన చేసే కార్యం బట్టి వీడిని శిక్షించాలంటున్నారు, కానీ ఇంకోళ్ళు ఏమంటారు, లేదు వీడు తప్పు చేయలే మనం శిక్షించాల్సిన లేదు. కనుక ఇది పెద్ద పొరపాటు జరుగుతుంది. ఏందని చెప్పు నన్ను వీలాడుతుంది. కనుకనే వీళ్ళు అడిగే ప్రశ్నలు ఇవి 3-4 ప్రశ్నలు ఉన్నాయి. అదే ప్రశ్న ఏంది, ఈ లోకంలో ఎందరూ నియంత్రకులు ఉన్నారు, నియామకులు. నువ్వు ఇందాక వెలిగి ఏమనిపించింది, ఒక్కడే ఉన్నాడు. ఎవరు? యమధర్మరాజు. మరి మీరేనా, ఇంకా ఎవరున్నారా? మరి ఉంటే ఎందరు ఉన్నారు? హౌ మెనీ కంట్రోలర్స్? ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఎందరూ నియామకులు ఉన్నారు కదా. ఇంకా ఒక కార్యము జరగడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఏదైనా కార్యం కారణం ఉంటాయి కదా, ఎన్ని కారణాలు ఉన్నాయి చెప్పండి. ఇది ఫస్ట్ ప్రశ్న. దాని తర్వాత ఇంకో ప్రశ్న, వాళ్ళు ఏమంటారు, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మీకంటే లేక ఇతరులు చాలామంది నియామకులు ఉంటే ఫస్ట్ అవుతున్నారు, ఎందరు ఉన్నారని, ఉండరు లేదా? ఒకవేళ ఉన్నట్లయితే ఏమవుతుంది, వాళ్ళ అభిప్రాయంలో, వాళ్ళ మతంలో ఏమవుతుంది ఇప్పుడు డిసగ్రిమెంట్. ఏమంటే తెలుగు డిసగ్రిమెంట్? ఒప్పందం అన్నది ఉండదు. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఉంటే మన ఒప్పందం అవుతాయి కదా. ఇప్పుడు ఇంట్లో ఒక్క వ్యక్తి ఉంటే ఆయన అన్న మన సాగుతుంది, ఇద్దరు ఉంటే దాన్ని ఏమంటారు? అసమ్మతి ఉంటుంది. మీరు తెలుసు ఇక్కడ ఇంట్లో, మీరు ఇంట్లో మీరు ఒక్కలే ఉంటారు, అయినప్పటికీ మీకు మీ భార్యలకు భర్తతో ఏముంటుంది, ఇప్పుడు అసమ్మతి ఉంటుంది. భర్త అంటే మీరు తీసుకోలేయాలి, భార్య లేదు హాస్కోలేయాలి, ఎన్నో విషయాల మీద అసమ్మతి ఉంటుంది. అట్లా వీలవుతున్నప్పుడు మరి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో మీతో పాటు ఇతర నియామకులు ఏముంటే వాళ్ళ మధ్యలో ఏముంటుంది, వాళ్ళ మధ్యలో అసమ్మతి ఉంటుంది. దేని విషయం మీద? చట్టాల విషయం మీద. ఇప్పుడు మీరు మాకు చెప్పిండ్రు ఇట్లా 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 చేసి ఉంటే వాళ్ళు నరకంకి అర్థం కదా. కానీ ఇప్పుడు ఇంకో నియమం వచ్చింది. ఇప్పుడు కాదు ఇది చేస్తే, ఇప్పుడు సింపుల్ ప్రభుత్వాల వారికి ఉదాహరణ ఇస్తారు. కోడిది కోట్ల వారం జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు ఒకడు, ఏమంటారు స్పేర్లో ఒక వ్యక్తి ఏమంటారు, ఖైదీ కావచ్చు, అక్యూజ్డ్
తెలుగులో ఏమంటారు? ముద్దారి. అయితే వాడు అక్యూజ్డ్ వాడు ఉన్నాడు. ఇప్పుడు జడ్జి ఒక్కడే ఉన్నాడు, కానీ కింద లాయర్లు ఇద్దరు ఉన్నారు. ఒక్క లాయర్ అంటుడు, సార్ మై లార్డ్ యువర్ ఆనర్, వాడు ఇది 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 చేసాడు కనుక వీరికి ఈ శిక్ష జరగాలి అన్నది. ఇప్పుడు ఒక్కడే లాయర్ ఉంటే ఏమైతుండే? ఒక్క రోజులో కేసు కొట్టేస్తుండే అవునదా, అయిపోతుండే. జడ్జి చెప్తున్నాడు సరే అని తీర్పిచ్చేస్తుండే. కానీ ఇంకో లాయర్ ఉన్నాడు, ఇప్పుడు నో మై లార్డ్ యువర్ ఆనర్, అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇస్తాడు. ఇంకో తీర్పు వచ్చి ఇక్కడ చూస్తాడు. ఇద్దరు మధ్య సమ్మతి ఉంటుందా? ఉంటే వాళ్ళు బతుకుతారు. ఇద్దరు మధ్య సమ్మతి ఉంటే బతుకుతారు. సమ్మతి లేకపోవడమే లాయర్ పని. కానీ ఏమవుతుంది? ఇద్దరి మధ్యలో విరోధాస్పదమైనటువంటి తీర్పులు ఉంటాయి. చూపికది ఒక్క తీర్పు ఇంకో తీర్పును కొట్టేస్తుంది. ఎందుకు? విరోధం ఉండేది. కనుక అడుగుతున్నారు, కనుకని ఎవరికి శిక్ష జరగది? నైరం చేసినోడికి శిక్ష జరగది, చేయడానికి శిక్ష అవుతుంది. లేకుంటే ఉల్టపడి ఏమైనా జరగచ్చు. కోర్టులో ఏమవుతుంది? కోర్టులో అందరికీ చేసినోడికి శిక్ష అవుతుందా? చేసినోడికి శిక్ష కాదు, చేయడానికి శిక్ష అవుతుంది. ఎందుకంటే అక్కడ డిస్అగ్రిమెంట్, అసమ్మతి ఉంది లాయర్ల మధ్యలో. అలాగే వీళ్ళు అదే ప్రశ్న ఎత్తుంది. ఇఫ్ ఇన్ దిస్ యూనివర్స్, ఈ విశ్వంలో దెర్ ఆర్ మెనీ రూలర్స్ అండ్ జస్టిసెస్ హూ డిస్అగ్రీ అబౌట్ పనిష్మెంట్ అండ్ రివార్డ్. ఎవరిని శిక్షించాలనో ఎవరికి శిక్షించకూడదు ఆ విషయంలో వాళ్ళకు అసమ్మతి ఉంటే ఏమవుతుంది? ఒకటి ఇంకోటి కొట్టేస్తుంది. అండ్ నో వన్ విల్ బి పనిష్డ్ ఆర్ రివార్డెడ్. ఎవరికి శిక్ష కాదు, ఎవరికి లాభం అనేది జరగదు. అదర్వైజ్ ఇఫ్ దర్ కాన్ఫ్లిక్టరీ యాక్ట్ ఫెయిల్స్ టు యూటిలైజ్ ఈచ్ అదర్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు బి బోత్ పనిష్డ్ అండ్ రివార్డెడ్. అందరూ ఏమవుతుంది? అందరినీ శిక్షించడం జరుగుతుంది, అందరికీ శిక్ష లేకపోవచ్చు. ఎందుకు? ఈ అసమ్మతి చేయబట్టి. కానీ వీళ్ళు ఏమంటారు? ఎన్ని లాయర్లున్నా, ఎందరు నియామకులున్నా జడ్జి మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ జడ్జి ఏం చేస్తాడు? అన్నిటినీ కంట్రోల్ చేస్తాడు. అలాగే ఇది ప్రశ్న అవుతుంది. దేర్ మే బి డిఫరెంట్ జడ్జెస్ ఆర్ రూలర్స్ టు గివ్ దెమ్ జస్టిస్, బట్ జస్ట్ యాజ్ వన్ సెంట్రల్ ఎంపరర్ కంట్రోల్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ రూలర్స్. ఎన్ని డిపార్ట్మెంట్, ఎన్ని శాఖలు ఉన్నాయని ఒక వ్యక్తి ఇస్తాడు. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అన్ని డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేస్తారు. కనుకనే మాకు తెలిసినట్లుగా ఈరోజు జరిగిన విషయం ఇక్కడే ఖచ్చితమే ఎవరొక్కళ్ళు పరమ నియామకుడై ఉంటాడు. ఎవరైతే ఈ నియామకులను నియంత్రిస్తారు ఎవరని చెప్పండి. మళ్ళీ ఆ పరమ నియామకుడు ఒక్కడే ఉండాలి. అతను ఒక్కడే మళ్ళీ అదే ప్రాబ్లం ఉండదు. కింద ఏ ప్రాబ్లం అయిందో పైన కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఇందాక మాకు అనిపించింది మీరే ఆ పరమ నియంత్రకుడు లేక నియామకుడు అనిపించింది. మీరే అన్ని దేవతల కంటే శ్రేష్టము అని మాకు అనిపించింది. కానీ ఈరోజు మీరిచ్చిన తీర్పును ఎవరో ఒకరు వచ్చి ఖండితం చేసిరు, కొట్టేసారు. అది ఇంకా అది శక్తి లేదు, అది వర్తిస్తలేదు మీ తీర్పు కదా. మరి ఎవరు కొట్టేసింది? మీ తీర్పును ఖండించింది ఎవరు?
ఆ నలుగురు వ్యక్తులు వచ్చినప్పుడు ఈరోజు మీ తీర్పును మీ జడ్జిమెంట్ వల్ల విషయం కొట్టిపడేసి. కనుకనే మీరు మాకు చెప్పాలి. వీళ్ళు చెప్తున్నారు ఆ నలుగురు ఎవరు ఏం జరిగిందనే విషయం కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు, దాని తర్వాత చెప్తున్నారు ఏం జరిగిందని. వాస్తవం ఏం చెప్పాల్సింది? మనం అందరం అదే పని చెప్తాము. మనము మన జీవితంలో గొడవ అయితే బట్ ఏమైనా జరిగితే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ జరిగిన విషయం చెప్పాలి, దాని తర్వాత మన మనోభావం మన అభిప్రాయాలు చెప్పాలి. మనం ఏం చేస్తాము? అవులేదు నువ్వెవరు చెప్పు అదే ఎందుకు కొడుతావు ప్రశ్నలు? అవులేదు స్టోరీ చెప్పు ఫస్ట్ ఏమైందో. ఫస్ట్ స్టోరీ చెప్తే మీ ప్రశ్నల్ని సమాధానం చెప్పుకుంటారు. వీళ్ళు ఫస్ట్ మీరెవరు చెప్పు, మీరు ఒక్కరు ఉన్నారా, మీ ఇక్కడ పెద్ద నియామకులు ఉన్నారా, ఎందరు ఉన్నారు, లేక వాళ్ళ మీద ఉన్నారా, ఇది లాస్ట్ చెప్తున్నారు. ఈరోజు మేము ఒక గొప్పమైన పాపిష్టుడు అజామిలుని నరకలోకాలకు తీసుకెళ్తున్నాము మీ ఆజ్ఞానుసారం, మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళని తీసుకెళ్తున్నాము కదా. కానీ అప్పుడే ఈ నలుగురు చాలా అందమైన సుందరమైన వ్యక్తులు సిద్ధలోకం నుంచి వచ్చిండ్రు. ఇంకేం చేసిండ్రు? మేము ఆ కట్టిన తాళ్లను వాళ్ళు నరికేసిండ్రు. ఆ తాళ్ళ నరికేసిండ్రు. ఏ తాళ్ళు పట్టేది మేము వీళ్ళని కట్టి బంధించినామో ఆ తాళ్ళను వీళ్ళు నరికించింది. వాస్తవం ఇది ముందు చెప్పాల్సింది. ఇది ముందు చెప్పి అయ్యా ఈరోజు ఇట్లా పోయినాము, ఇట్లా అయింది, ఇది జరిగింది అని చెప్పి దాని తర్వాత మరి ఇట్లా మరి ఏం సంగతి మరి ఇట్లా అడగలేదు కదా. ఏం చేస్తారు? ఫస్ట్ మనం ఏదేస్తాం మరి మందరం ఏదేస్తాం కరెక్ట్గా చేయకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ జరిగిన విషయము ఫస్ట్ చెప్పాలి. జరిగిన విషయం చెప్తే అప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పు చాలా అల్కా ఉంటుంది, ఈజీ అవుతుంది. కనుకనే జీవితంలో ఏం జరగాలి? ఫస్ట్ జరిగిన విషయం చెప్పాలి. ఈరోజు ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది. కనుకనే మా మనసులో సందేహాలు ఉన్నాయి, ఈ సందేహాలు ఉన్నాయి, నన్ను దయచేసి తొలగించే ప్రయత్నం చేయండి అని మనం అడగాల్సింది. అది పద్ధతి. దట్ ఈస్ ద పార్ట్. కానీ వీళ్ళు జరిగిన సంఘటన లేదు, అత్తకత్తనిగా నమస్కారం లేదు, హరికృష్ణ లేదు, దండం లేదు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం లేదు. అట్లా మీ కోపంతో అంటే ఒక విధంగా ఎట్లా ఈ రోజు నుంచి మేము మీ దగ్గర పని చేయమన్నట్టుగా. ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ కదా, ఒక సేల్స్ మ్యాన్ ఒక వస్తువు అమ్మలేకపోతే ఒక బాగా తిట్టిర్రు, చేసిర్రు, లేక పని వస్తువు సరిలేని ఇస్త్రీ కొట్టిర్రు, వీడియో చేపిస్తాడుగా ఆఫీస్లోకి వచ్చి బాస్ మొదలు మీరు ఏమి ఇచ్చిర్రు అట్లా ఇట్లా అట్లా అని చెప్పాలి. ఫస్ట్ బాబా ఇట్లా పోయి ఇట్లా అయింది అని చెప్పి చెప్పాల్సింది. ఈ విషయం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏం జరిగింది. అయితే ఎప్పుడైతే యమధర్మరాజు తిన్నాడో నలుగురు వచ్చిండ్రు, మళ్ళీ ఎట్లా చాలా సుందరమైన వ్యక్తులు వచ్చి చెప్తారు, అందమైన వ్యక్తులు. ఎందుకంటే ఈ యమదూతలకు అందం ఉండరు, యమదూతలు చాలా ఘోరం ఉంటారు, భయంకరం ఉంటారు. కనుకనే చాలామంది చనిపోయే కాలంలో అంతకాలంలో ఏం చేస్తారు? వాళ్ళు ఎవరైతే చనిపోయేటప్పుడు ఇవన్నీ చేసిందా తెలుసుకోవాల్సింది 100% ఏంటి? ఎటువైన వాళ్ళు నరకలోకం పోయిన ఎందుకు? యమదూతలను చూసి ఆ భయంకే మలమూత్ర విసరేస్తారు, అంత దారుణం ఉంటుంది. అటువంటి భయంకరమైన రూపంతో కలిగిన వాళ్లకు వాళ్ళ జీవితంలో మొదటిసారి ఎవరి దర్శనమవుతుంది? విష్ణుదూతల దర్శనం. ఇంకా విష్ణుదూతల ఇంట్లో చాలా అందం ఉంటారు. సాక్షాత్ చెప్పిన పోయిన వాళ్ళు సాక్షాత్ భగవంతుని లాగానే ఉంటారు వాళ్ళు.
నారాయణ లాగానే ఉంటారు, ఏం తిండ అంటే ఒక విధంగా వీళ్ళు సాక్షాత్ రోజు ఎవరు చూసినారు? నారాయణని చూసినారు. అంత అంత ఉంటుంది అంటారు. దట్ 4 బ్యూటిఫుల్ పర్సన్స్ వాళ్ళు నలుగురు అందమైన సుందరమైన వ్యక్తులు వచ్చి ఇంకేం చేశారు? ఆ పాశంని చిత్వా పాశం ప్రసాయ బలవంతంగా మాకు ఇష్టం లేదు, మేము నత్తొద్దంటున్నాం, మగ నిమిషంలో కత్తులు పట్టుకొని నరకేశారు. మీరు తీసుకుపోరాదని ఇక మేమేం చేయలేకపోయినాము. అంటే వాస్తవంగా వాళ్ళు ఎంత గొప్ప ఉందంటే, వాళ్ళ శక్తి ఉంటే వాళ్ళు ఆ నలుగురిని పట్టుకురావాలి అని యమధర్మరాజు కూడా కూర్చోబెట్టి వాళ్ళకు శిక్ష ఇప్పించాలి అనే భావం ఉండే. కానీ అంత శక్తి లేదు. కనుకనే ఇంతవరకు విన్న తర్వాత ఇంకేం చెప్తారు? మరి ఎందుకంటే ఎప్పుడైతే ఈ నలుగురు రావడం కారణమైంది చెప్తున్నారు. యాజ్ సూన్ యాజ్ సింపుల్ అజామిల్ తంస్తే విదితం ఇచ్చామో యది నో మన్యసే క్షమం నారాయణ ఏతి అభిహితే మా బైర్ ఇతి ఆయుర్ధృతం. చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ పాపిష్ఠుడైన అజామిలుడు తన నోటి నుండి నారాయణను పలికాడు, అప్పుడు ఈ నలుగురు సుందరమైన వ్యక్తులు పురుషులు అక్కడ ప్రకటించిండ్రు. ఇంకేమంటుండ్రు? మా భై అంటే ఏంది? భయపడకండి ఓ అజామిల్, భయపడకు, డు నాట్ ఫియర్ అంటు ఎవరికి? అజామిల్. అంటే ఒక్కసారికి ఇలా నారాయణ పలికితే ఆ వ్యక్తికి వాస్తవంగా భయపడే అవసరం అన్నది ఉండదు. విష్ణుతో చెప్తున్నాడు, భయపడకు. కనుకనే ఓ యమధర్మరాజా, మాకు ఈ నలుగురు ఎవరో, ఈ సంఘటన ఏందో, ఏం జరిగిందో దాని విషయం మేము తెలుసుకోవాలని చాలా ఆతృతంగా ఉన్నాము. దయచేసి చెప్పండి. ఒకవేళ మేము విని అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే ఏమంటారు? ఇఫ్ యూ థింక్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ దెమ్. ఒకవేళ మేము అడుగుతున్నాము కానీ మాకు అర్థం అయినట్లయితే మీరు చెప్పుకున్నారు. లేకపోతే మీకు అర్థం కాదు, మీకు చెప్పేం రాదంటే విడిచిపెట్టండి. చెప్పండి వాళ్ళు ఎవరు, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. అప్పుడు ఇందాక ఈ విషయం విన్న తర్వాత ఇక యమధర్మరాజు చాలా సంతోషపడి ఫస్ట్ టైం చాలా ఆనందపడింది. తెలిసింది వీళ్ళు ఈరోజు వీళ్ళకి ఎవరు దర్శనమైంది? సాక్షాత్ విష్ణుదూత దర్శనమైంది. వీళ్ళకి అర్థమైతే లేదు. కానీ యమధర్మరాజు ఎవరు? అతడు గొప్పమైన భక్తుడే. యమధర్మరాజు భాగవత ఉత్తముడు. 12 భాగవత ఉత్తమాల పైకి యమధర్మరాజు ఒప్పుకోడు. కనుకనే వీళ్ళు ఎవరి విషయం మాట్లాడుతున్నారో యమధర్మరాజు ఇమీడియట్లీ అర్థమైపోయింది. ఈ అర్థమయ్యేసరికి ఇక చాలా ముఖం మీద నవ్వు వచ్చింది. ఇక ముఖం మీద నవ్వచ్చి, ఎందుకు నవ్వచ్చింది? ఫస్ట్ భక్తుల విషయం విన్నాడు. రెండోది ఈ యమదూతలు ఏమి చెప్పారు? అజామిల్ నోటి నుండి ఏమొచ్చింది? నారాయణ అనే పదం పలికిండు వాడు. ఇది చెప్తా ఉన్నప్పుడు యమదూతల నోటి నుండి నారాయణ అనే శబ్దం వచ్చింది.
కనుకనే నరకలోకంలో మొదటిసారి నరకలోకంలో ఎవరు భగవన్ నామం జపం చేయరు. నరకలోకంలో నారాయణ అనే పేరు ఎవరు పలకరు. ఎందుకు పలకరు? నరకలోకంలో ఉన్నది ఎవరు? పాపాత్ములు కదా. ఆ పాపాత్ములు నోటు నారాయణ వెళ్తుందా? ఒకవేళ వెళ్ళబడితే మళ్ళీ నరకలోకి వస్తుందిరా? వస్తుందా వాళ్ళు? కనుకనే యమధర్మరాజు ఇన్ని సంవత్సరాల నుంచి యమలోకంకి అధిపతి ఉంటాడు. కానీ ఎన్నడూ కూడా తన డ్యూటీ మీద ఇంట్లో యమధర్మరాజు జపం చేసుకుంటాడేమో, ఖచ్చితంగా చేసుకుని ఉంటాడు, ఎందుకంటే భాగవతముడు కదా. కానీ ఆఫీస్లో మాత్రం స్ట్రిక్ట్. ఎన్నడూ ఈ వినలేదు. ఆఫీస్లో మాత్రం విన్నాడు. యమధర్మరాజు నారాయణ అనే పేరు వినలేడు. ఫస్ట్ టైం. ఇప్పుడు మా భక్తులు కదా, మా భక్తులు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పి చేసుకుంటారు. ఆఫీసర్ స్ట్రిక్ట్ ఉంటారు. కానీ ఎవరన్నా ఆఫీస్లో ఒక భక్తుడు రాని డొనేషన్ కోసమో ఫండ్ కలెక్షన్ కోసమో లేకపోతే ఇంకో కలిగి రాని తిలకం పెట్టుకొని ఇప్పుడు ఏమవుతుంది ఫీలింగ్, అబ్బా మావిడ వచ్చే నాకు ఒక సాంగత్యం లభించే ఒక భక్తులు వచ్చేయండి అనేది ఒక రకమైన ఆనందం వస్తుంది. నేను ఒక్కని కానీ ఇప్పుడు నాకు ఎవరో ఉన్నారు వెళ్ళిపోతారు. అరే అలా 10 మంది డ్యూటీలో కాయ చెప్తారు ఇట్లా. అలాగే యమధర్మరాజు ఆఫీస్లో ఎవరు నారాయణ పలకలేరు. డ్యూటీ మీద మొదటిసారి యమలోకంలో నారాయణ పదము చెప్పడం జరిగింది. పేరు పలకడం నారాయణ. యమధర్మరాజు ఫుల్ ఖుష్, ఆనందం పడ్డాడు, మొత్తం ఆనందపడినాడు. కనుగొనిగా చెప్తున్నమాట, ఓ నా పుత్రులారా. ఇంకొక విషయం, ఎప్పుడైతే ఇప్పుడు యమధర్మరాజు భాగవత ఉత్తమముడు ఎట్లా తెలుస్తుంది? నేను చెప్పిన యమధర్మరాజు ఎవరు? భాగవత ఉత్తముడు, మహాజనుడు. ఎట్లా తెలుస్తుంది? రబ్బర్ స్టాంప్ ఉందా? మేము మళ్ళీ ఐడి కార్డు ఉందా? భాగవత ఉత్తమ. అట్లేం లేదు. భాగవత ఉత్తమ లక్ష్యం ఏమిటి? యమదూతల నోటి నుండి నారాయణ అనే పదం వినేసరికి జస్ట్ విన్నాడు శబ్దం, కేవలం నారాయణ శబ్దం చెలబడ్డది. ఇమ్మీడియట్లీ యమధర్మరాజు తన కళ్ళ ముంగట భగవంతుని పాద పద్మాల దర్శనవుతుంది. ఇది భాగవత ఉత్తమం. ఇది భాగవతం. నేను చెప్పినట్టు స్వప్న చెప్పిన ప్రభుపాదుల వారు అమెరికాలో ఒకసారి క్లాస్ ఇస్తున్నారు. ఇట్లనే ఒక అమ్మాయి వచ్చింది, డివోటీ అమ్మాయి. ఇంత అందం ఉంది. ఫారెన్లో అమ్మాయిలు అంటే ఫారెన్ అమ్మాయిలే అందం ఉంటారు. ఇక వాళ్ళపై ఈ అమ్మాయి ఇంకా అతి అందం ఉందన్నమాట. సో సహజమే, ఎవరైనా ఒక అందమైన అమ్మాయి ఒక అందమైన పురుషుడు వచ్చినప్పుడు అందరి దృష్టికి అవుతుంది. నాకు ఉంటుందా? ఆమె ఎంట్రీ ఒకటి నుంచి కూర్చున్న కదా గట్లా న్యాచురల్ కదా. సో ఆ సమావేశంలో సభలో అందరూ అమ్మాయిని చూస్తున్నారు. ప్రభుపాదుల వరకు చూస్తుంటారు అమ్మాయిని. ప్రభుపాదులు కూడా అమ్మాయిని చూస్తారు. ఇప్పుడు ఇద్దరు చూసేమే. ఈ శిష్యులు ఇక ఈ భక్తులు సభలో ఉన్న భక్తులు వాళ్ళ అమ్మాయిని చూస్తున్నారు, ప్రభుపాదుల వారు అమ్మాయిని చూస్తున్నారు. ప్రభుపాదుల వారు క్లాస్ చెప్తున్నారు, షీ సో బ్యూటిఫుల్.
అందరి మనసు అది ఉంది. ప్రభుపాద నోటి వింటున్నట్టు షీఈస్ సో బ్యూటిఫుల్. కానీ మళ్ళీ ఇప్పుడు బట్ షీఈస్ మెంట్ ఫర్ కృష్ణస్ ప్లెజర్. ఏమి చెప్తుందో, ఆమె ఎవరి కోసము, ఆమె అందం ఎవరి కోసము? కృష్ణుని కోసం, కృష్ణుని యొక్క సంతృప్తి కోసం. ఇప్పుడు మనం ఈ లోకంలో అందం చూస్తాము, అప్పుడు ఏం ఆలోచిస్తుంది? ఫర్ మై ప్లెజర్. మనము అందంని భోగించే ప్రయత్నం చేస్తాం. వీ వాంట్ టు ఎంజాయ్ దట్ బ్యూటీ. ఉండదు. కానీ భాగవతోత్తములు పరిశుద్ధులు కృష్ణ హ్యాస్ టు ఎంజాయ్ దట్ బ్యూటీ. ఇది భాగవతోత్తముల దృష్టి. అవే కన్నులు, అదే వస్తు, అదే అమ్మాయి, అదే కన్నులు, కానీ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో నేను భక్తి చేస్తే ఏమవుతుంది? ఏం లాభం అవుతుంది? భక్తి చేస్తే ఎన్నో లాభాలు అవుతున్నాయి. కానీ ఒక్క లాభం ఏముంది? మనము ప్రతి ఒక్క వస్తు విషయాన్ని కృష్ణుని యొక్క ప్రీతి కోసం చూస్తాం. బయట వాళ్ళు తన కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఒక మంచి పువ్వు కనబడితే ఆ పురుషుడు ఏమనుకోడు? ఈ మల్లె పూల ఏమంటారు, లడి అల్లింది దండ. ఒక పురుషుడు చూసిన పడేటప్పుడు ఇది తీసుకెళ్తా నా భార్య జుట్టులో పెడతా. ఎందుకు? ఎందుకంటే ఈ మల్లె పూల దండ నా భార్య నా జుట్టులో పెట్టుకుంటే ఆయన భార్య విషయం ఆలోచిస్తలేడు. అండర్స్టాండ్ సైకాలజీ. ఒక పురుషుడు తన భార్య కోసం మంచి మంచి బట్టలు కొన్నా, మంచి నగలు చేయించినా, మంచి పూలదండ తీసుకున్నా, మంది ఆలోచన ఆ భార్య కోసం కాదు. ఆలోచించండి. ఇది అది మీకు వెళ్ళకపోతే చాలాసార్లు అయ్యో నా భార్య అందం కొడుతుంది బాగుండదు. షీ విల్ లుక్ బ్యూటిఫుల్ సో ఐ కెన్ ఎంజాయ్. దిస్ ఈస్ ద కాన్షియస్నెస్. ఇది భౌతికమైన భావన. ప్రతి ఒక్క వస్తువును నేను నా ఆనందం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తాను. కానీ అదే భగవద్భక్తులు ఏమిస్తారు? వాళ్ళకు ఒక మంచి పువ్వు కనబడుతుంది. అబ్బా ఈ పువ్వు కృష్ణుడు తన పట్కాల పెట్టుకుంటే, లేక కృష్ణుడు మెళ్ళెత్తే, లేక రాధలని జుట్లెత్తే ఆమె ఎంత అందం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా షాపింగ్కి వెళ్తా చాలాసార్లు. నేను బాంబే వెళ్తే సగం టైం షాపింగ్కి ఉంటుంది. నేను కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తాను బట్టలు కొనడానికి, చీరలు కొనడానికి. ఆశ్చర్యపడతారు, స్వామి ఏం కావాలంటారు. ఇక స్వామి ఎందుకు చీరలు ఉంటాడు? స్వామికి చీరతో సంబంధం ఏంటి? స్వామికి నగతో సంబంధం ఏంటి? నేను పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్లోకి వెళ్తాను. కానీ ఎవరి కోసం? నేను గంటల కొద్ది సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇదద్దు, ఇదద్దు, ఇదద్దు. ఎవరి కోసం? నా కోసం. లేక ఒక అమ్మాయి మెడలెత్తే ఆ అమ్మాయి ఎంత కూడా దానికి ఎంజాయ్ చేయాలి అమ్మాయి హర్ బ్యూటీ. నో, ఇది కేవలము కృష్ణుని కోసము, రాధా కోసం. ఎందుకంటే ఇద్దరు అందం కొడితే కృష్ణ విల్ బికమ్ హ్యాపీ బై సీయింగ్ రాధారాణి అండ్ రాధారాణి విల్ బికమ్ హ్యాపీ బై సీయింగ్ కృష్ణ. దిస్ ఈజ్ లవ్. ఇది ప్రేమ. ఈ భావం అన్నది మారుతుంది. వస్తు విషయాలు అందరూ చూస్తారు, ఎవ్రీబడి సీస్. ఇక చూడండి, తప్పచ్చా తప్పియచ్చా? నువ్వు రోడ్డు ఇట్లా కళ్ళు వంద చూపుతావు, వేయచ్చు. మాయ మాయ. ఏది మాయ కాదు, అన్నీ మాయనే. నథింగ్ ఈజ్ మాయ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ మాయ. హౌ? when you utilize everything in Krishna's service, భగవంతుని సేవల దేన్నైనా నువ్వు వినియోగించినట్లయితే అది ఎన్నడూ కూడా మాయ కాదు. భగవంతుని సేవల వినియోగించకుండా తన కోసం వినియోగించే ఆలోచన వస్తే అది మాయ.
ఇది తెలుసుకోవాల్సింది. సో కనుకనే ప్రతి ఒక్క విషయము తన భావం మీద ఆధారపడి ఉంది. ఈ వస్తువును చూస్తే నా భావం ఏముంటుంది, వాట్ ఈస్ మై కాన్షియస్నెస్ when I see a particular thing or a person. దట్ ఈస్ ద డిఫరెన్స్. అప్పుడు నువ్వు మాయ గురైతావా కావా అది తెలిసింది. ఇది భౌతికం అంటే ఏంటి? భౌతికం అంటే ప్రతి ఒక్క వస్తువు విషయం వ్యక్తి ఎవరి కోసం? నా ఎంజాయ్మెంట్ కోసం. ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఇది భౌతిక భావన. ఆధ్యాత్మిక భావన ప్రతి ఒక్కటి కృష్ణుని ప్రీతి కోసం. కృష్ణుని కోసం మంచి బట్టలు, కృష్ణుని కోసం మంచి పూలు, కృష్ణుని కోసం మంచి నగలు, కృష్ణుని కోసం మంచి అలంకరణ, కృష్ణుని కోసం మంచి ఫ్లాటు, కృష్ణుని కోసం మంచి డిజైన్, కృష్ణుని కోసం మంచి కలరు. మేము కూడా అంతే అంతే వాడతాము. కానీ దేనికోసం? కృష్ణ స్పేషన్, కృష్ణ ఆనందం కోసం. తో కనుక ఎందుకు మాయ కాదు ఇక. దట్ ఈస్ నాట్ మాయ ఫర్ అస్. అంటే ఎవరికైనా మ్యాగే కాదు, ఎవరికైనా సింపుల్ సింపుల్ కదా. పూల గంటను చూసి నువ్వు కృష్ణుడి కోసం కొంటావా లేక నీ భార్య కోసం కొంటావా? పువ్వులు అవే, పువ్వులు కూడా అదే లేదా? అవే పువ్వులు అదే ధర పెట్టుకుంటున్నావు. కానీ ఒక్కరితో చిక్కిపోతావు, ఇంకొకటితో ముక్తున్నావు. కృష్ణుడి కోసం కొంటే ముక్తుమవుతున్నావు. ఎందుకంటే అందులో తన ఆనందం అనేది లేదు, అందులో కేవలం కృష్ణ ఆనందం. కానీ తన కోసం అనుకుంటే అందులో నువ్వు ఈ విషయం ఆలోచిస్తున్నావు. బట్ ఐ వాంట్ టు ఎంజాయ్ దాట్. సో దెన్ యూ ఆర్ బౌండ్. నా అనేసరికి కట్పడతావు, నా అనేసరికి ముక్తమవుతావు. రెండు నాని. నా తెలుగులో నా, హిందీలో నా. తెలుగులో నా అంటే నాది, హిందీలో నా అంటే నాది. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులోనే భౌతికమైన ఆధ్యాత్మికం ఉంది, అంతే, ఇంకేం లేదు. ఈ ఒక్క నా అనే శబ్దంలోనే భౌతికం ఇంకా ఆధ్యాత్మికం ఉంది. ఇది పెద్ద విషయం కాదు. ఆ దాని వల్ల ఒకళ్ళు చిక్కిపోతారు, ఒకళ్ళు. ఇప్పుడు మా టెంపుల్ భక్తులు వాళ్ళు ఇంట్లో మంచి మంచి గులాబీ పూలు వస్తాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మాత్రం అనుకోవచ్చు, అబ్బా ఇంత మంచి గులాబీ పూలు ఉన్నాయి, నేను పెట్టుకుంటా, నా జుట్టులో నా గులాబీ పూలు చూస్తే నా భర్త బాగా పూసేయడు అనుకోవచ్చు కదా. సహజమైన భౌతిక భావం ఇదే. కానీ అంటే వాళ్ళు ఏం చేస్తారు? అన్ని గులాబీ పూలు తెప్పి నాకు టెంపుల్ తీసుకుంటారు. నేను కృష్ణుడు పెడతాను, పెట్టేసరికి ఏమైంది? కృష్ణుడు హ్యాపీ అవుతాడు, ఇంకా కృష్ణుని హ్యాపీగా చూసి వీళ్ళు హ్యాపీ అవుతారు. Then Krishna becomes happy and the whole world becomes happy. నువ్వు పువ్వు పెట్టగల నువ్వే హ్యాపీ ఉంటావు, కానీ కృష్ణుడు పెట్టుకుంటే అందరు హ్యాపీ అవుతారు. ఒక్క దెబ్బకు మనం ఎందరూ హ్యాపీ చేయొచ్చు. అట్ వన్ షాట్. ఒక్క రాయి 100 కాయలు. ఇది ఆధ్యాత్మికం. భౌతికం అంటే ఇది ఒక్కరవుతూ ఒక్కరో రాళ్ళ గ్యారెంటీ లేదు, ఒక్కరో రాళ్ళ గ్యారెంటీ లేదు. కానీ ఆధ్యాత్మిక అంటే ఒక్కరు కొట్టావా 100 కాయలు రాలేదు, ఇది గ్యారెంటీ. సో విచ్ ఈస్ బెటర్? 1 shot 100 targets. దిస్ ఈస్ స్పిరిచువాలిటీ, దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. వాస్తవంగా ఆధ్యాత్మికం అంటేనే తెలియతనం. జై కృష్ణ భజే సై పడో చతుర్. చతుర్ అంటే ఏంటి? చతుర్ అంటే సంస్కృతం కాదు, హుషార్. చతుర్ అంటే వెరీ స్మార్ట్.
చతుర్ ఈజ్ వెరీ స్మార్ట్. తో జై కృష్ణ భజే సై బడ చతుర్. ఎవరైతే కృష్ణుని పూజిస్తారో వాళ్ళు చాలా చతుర్ అంటారు, వాళ్ళు చాలా హుషారట. ఎందుకంటే వాళ్ళు ఒక్క దెబ్బల 100 టార్గెట్లను వేసే తెలియదు. సింపుల్ ఎగ్జాంపుల్, వృక్షమూలం నీళ్ళు వస్తే ఏమవుతుంది? ఒక్క వృక్షం నీళ్ళు వస్తే ఆ వృక్షంకి ఎన్ని ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పండ్లు ఉంటాయో అన్నిటి చేరుతుంది ఇన్ వన్ షాట్. లెస్ టైం, లెస్ వాటర్. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, తక్కువ నీళ్ళతో వాడు మొత్తము వృక్షాన్ని పచ్చగా చేస్తుంది. కానీ అదే ఇంకోవైపు ఒక పేద పైప్ తెచ్చుకొని మీద పట్టుకున్న గంటల కొద్దీ ఈ చేయి బట్టి పడుతుంది. 5 నిమిషాలతో చేయి కూడా గుంజుతుంది. చేయి గుంజుతుంది. నీళ్ళు వేస్ట్, టైం వేస్ట్, వృధమైన శ్రమ. కానీ మళ్ళీ చెట్టు అవుతుంది, చెట్టు ఎండిపోదు. అవునలేదు. ఎందుకు? ఎక్కడ దెబ్బ వేయాలో తెలియదు. భగవద్భక్తులో తెలుసు ఎక్కడ దెబ్బగా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతి. కృష్ణ ఏమని చెప్తుండు? తేషాం సతతయుక్తానాం, ఎవరైతే నిరంతరంగా యుక్తానాం నాతో సంబంధం చేసుకున్నారు నిరంతరంగా, ఇంకా భజతాం ప్రీతిపూర్వకం ఆ సంబంధం చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే ప్రేమ కొద్దీ నన్ను పూజిస్తారు, నా భజన చేస్తారు, నేనేం ఇస్తాను? దదామి బుద్ధియోగం, ఐ గివ్ హిమ్ ద ఇంటెలిజెన్స్. జీవితంలో కావాల్సింది ఏంది? ఇదే కదా. ఎగ్జామ్లో చదువు అందరూ చదువుతారు, అందరు పాస్ కాదు. ఎస్పెషలీ ఓరల్స్లో, ఇంటర్వ్యూస్లలో చెప్పిన కదా మనం థియరీ రాష్ట్రం బట్టి అడగచ్చుకోదాం, కూర్చుని ఆలోచించే అవసరం ఉంటుంది, టైం ఛాన్స్ ఉంటుంది. 3 గంటలు కూర్చుండి ఎవరు రాస్తావు. కానీ ఇంటర్వ్యూ 5 3 ఒక్కరికి ఉంటావు. నువ్వు సంవత్సరం అంతా ఏం చదివినావో, ఎన్ని కోచింగ్ క్లాస్ తీసుకున్నావో, నువ్వు ఎంత ప్రిపేర్ అయినావో, ఏం చేసినావో వాళ్ళు 5 నిమిషాల లోపల జడ్జ్ చేస్తారు. విదిన్ 5 minutes. సో ఆ సమయంలో కావాల్సింది 5 minutesలో. ఆ 5 minutes నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, వాట్ విల్ డిసైడ్? పర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ ఉంది? వాట్ ఈస్ పర్ఫార్మెన్స్? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నువ్వు చక్కగా నేను ఆన్సర్ ఇస్తున్నావు లేదు, లేదు. వాళ్ళు ప్రశ్న ఎంతో వాళ్ళు చక్కగా ఎవరు అడగరు, వాళ్ళు తింపడతారు. కానీ నువ్వు ఎంత చుట్టుపట్టు చేసిన ప్రశ్నను దాని ఒక విషయం అర్థం చేసుకొని నువ్వు ఒక్క దెబ్బల ఆన్సర్ ఇస్తే ఎస్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్? Intelligence to analyze that question at that moment within that short period of time. అప్పుడు వెలగాలి అది చిక్కని. ఎవరికైతే వెలుగుతుందో దే ఆర్ సెలెక్టెడ్. అంటే వాళ్ళు చూసేది ఏంది? వాట్ దే సీ. నీ డిసిజన్ మేకింగ్ పవర్. ఏదైనా జరుగుతూ ఉంటే, ఏదైనా ప్రమాదమైతే నువ్వు కూర్చొని సరే నువ్వు పోతా పుస్తకాలు ఇస్తాను కంటే వీళ్ళు ఆలోచిస్తా కాదు. ఆన్ ద స్పాట్ నువ్వు ఏం చేస్తావు? హౌ విల్ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్ విత్ ఇన్ దట్ టైం? ఇప్పుడు ఏం కావాలి? ఇంటెలిజెన్స్ కావాలి. కృష్ణుడు దదామి బుద్ధి యోగం తం దదామి, ఐ గివ్ దట్ ఇంటెలిజెన్స్. బుద్ధిమంతుంది బుద్ధి నేను, బలవంతుంది బలం నేను. బుద్ధిమతామస్మి, బుద్ధిమంతుంది బుద్ధి నేను చెప్పు కృష్ణుడు.
సో కనుకనే ఎవరైతే కృష్ణుడు సంబంధం చేసుకున్నారో కృష్ణ భక్తులు అయితే అవుతుంది కృష్ణు వాళ్ళకు ఇస్తా ఉంటాడు. బికాస్ ఆత్మ పక్కననే పరమాత్మ ఉన్నాడు. అండ్ హూస్ పరమాత్మ? పరమా ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇమాజిన్ నీ హాస్టల్లో నీ రూమ్ పార్ట్నర్ ఉన్నాడు, ఫుల్ ఇంటెలిజెంట్, ఇక దొక్కుంటుందా? లేక ఫుల్ వెల్దీ, జగిత్యాల కాదు మొత్తం తెలంగాణకు నంబర్ 1 ధనికుని కొడుకు నీ రూమ్ పార్ట్నర్ ఉన్నాడు, ఇక్కడ షార్ట్ ఉంటుందా? రూమ్ పార్ట్నర్ కాదు, మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను షార్ట్ ఉంటుందా? వాడు తీసి పారేసి బట్టల మీద బతకచ్చు, వాడు తిని వదిలిపెట్టి ఆ తిని మీద బతకచ్చు. విసిరినాడు. కానీ కావాల్సింది కేవలం రూమ్ పార్ట్నర్ కాదు, రిలేషన్షిప్ ఉండాల్సింది. వ్యక్తి ఎంత అందుబాటులో అది ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి ఎంత దూరం అది ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి మధ్యలో రిలేషన్షిప్ ఎంత ఉంది అది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి బాగా దూరం ఉండొచ్చు, 10 రూమ్లు వదిలిపెట్టి ఉండొచ్చు, కానీ వాడిని బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, కానీ ఒక్కటి రూమ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని ఎనిమి ఉన్నాడు, అందరికి మాటలు ముచ్చట్లు. పాసిబిలిటీ ఉందా లేదు? సంబడి బి రూమ్ పార్ట్నర్ కానీ అతను ముచ్చట్లు లేవు, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఆయన పక్కన ఉన్నాడు, వాడి బెస్ట్ ఫ్రెండ్. సో వాట్ విల్ డిసైడ్ వెదర్ సంబడి ఇస్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ నాట్? రూమ్ పార్ట్నరా లేక రిలేషన్షిప్? రిలేషన్షిప్. అలాగే కృష్ణుడు ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. మీ హృదయంలో, నా హృదయంలో, నా పక్కన ఉన్నాడు, మీ పక్కన ఉన్నాడు, ప్రతి ఒక్క జీవి. కానీ కొందరికి స్పందిస్తుండు, కొందరికి స్పందిస్తాడు, కొందరికి డైరెక్షన్ ఇస్తుండు, కొందరికి డైరెక్షన్ ఇస్తలే, ఇవ్వట్లే. ఎందుకు? దేని వాట్ డిపెండెంట్ ఆన్ దట్. అంటే వాట్ డిసైడ్స్? రిలేషన్షిప్. ఇస్ ఇట్ నాట్? కేవలం వ్యక్తి అందుబాటులో ముఖ్యం కాదు, ఆ వ్యక్తితో సంబంధం ఉందని అది ఇంపార్టెంట్. కనుగొనే భగవద్భక్తుడు అంటే ఎవరు? ఎవరైతే ఆ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకున్నారు, అప్పుడు ఆ రూమ్ పార్ట్నరే ఉండు లాభం ఉంటుంది. ఇప్పుడు రిలేషన్షిప్ లేకపోతే వాడు రూమ్ పార్ట్నర్ ఉన్నా లేక బెడ్ పార్ట్నర్ ఉన్నా ఏం లాభం లేదు. ఇజ్ ఇట్ నాట్? సో బయట ప్రపంచంలో కృష్ణుడు ప్రతి ఒక్క జీవులలో ఉన్నాడు. లైక్ రూమ్ పార్ట్నర్ ఒకడే, ఉదయం అంటే ఒకటే చెప్పారు కదా, ఇలా ఆత్మని పరమాత్మడు. కానీ అందరి పరిస్థితి ఉంది, ఎవ్రీబడి సఫరింగ్, అందరు మిజరబుల్ ఉన్నారు, ఎవ్రీబడి సఫరింగ్. కానీ భగవద్భక్తులు కృష్ణదాస్ బిందాస్ और మాయాదాస్ సదాదాస్. కృష్ణదాస్ ఉంటాడు, బిందాస్ ఉంటాడు. చెప్పిన కదా, నీ రూమ్ పార్ట్నర్ వాడు కోటేశ్వరుడు ఉన్నాడు, కోటేశ్వరుడు కొడుకున్నాడు. ఇప్పుడు కోటేశ్వరుడు కొడుకు మనకు ఒక్క చోటు పట్లుంటే అంటే ఒక్కడే చోటు పట్లుంటాడు, మనకుంటే 2-3. కానీ వాడు ప్రతిరోజు ఒక షాపింగ్ చేసి వస్తాడు, మరి ఏం నచ్చినా ఒకరోజు వేసుకుంటే వాడతాడు, ఒకరు వేసుకుంటే వాడతాడు, మళ్ళీ ఏంటంటే వేసుకోడు. ఆ బట్టలు ఎవరికి బట్టలు? ఎందుకంటే అందుబాటులో నువ్వే ఉన్నావు, నీకు ఫస్ట్ అధికారం. ఆ బట్టలు ఫస్ట్ అధికారం ఎవరికి? లేదా? నాకు ఎందుకు చెప్తున్న విషయం అంటే, మా అన్నలు స్పెషల్లీ మన అనుకున్నా నాకంటే పెద్ద ఆయన, వాళ్ళు ఎప్పుడు అవసరం నక్కున్నారు కదా, ఎప్పుడు కొత్త బట్టలే. మా అమ్మటుడే ఆ బట్టలు ఏమైనా ఇవి ఎవరైనా మా రూమ్ పార్ట్నర్లు ఎవరో వేసుకోండి. వాడు ఏ కొత్త వేసుకునే వీళ్ళు వేసుకోవాలి, వాళ్ళ వీళ్ళు ఎందుకు తీసుకో వాళ్ళు వేసుకోవాలి. ఎందుకు? వాట్ ఇస్ బేసిస్ ఆఫ్ దాట్? ఇంటర్ రిలేషన్షిప్. ఇప్పుడు జయించాలి కూడా ఎందరో ధనికులు ఉన్నారు,
కానీ దానివల్ల మనకి లాభం ఉందా? ఉందా? లేదు. కానీ ఎప్పుడు లాభం అవుతుంది? ఆ వ్యక్తితో మనం సంబంధం చేసుకుంటాం, ఆ వ్యక్తిని సంబంధం చేసుకుంటే మనకు ఫుల్ లాభం ఉంటుంది. చెప్పండి, అదే నేను మన ఈ క్లాస్లో నేను మాట ఒకటి మా గుడి చెప్పినప్పుడు, well, imagine if Krishna is your room partner. If Krishna becomes your room partner, then do you have to worry something? ధనికుడు కొడుకు కోటేశ్వరుడు ఎప్పుడు వాడు తింటాడు ఏదో కొన్ని తింటారు పరిస్థితి. ఇప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వరుడు ఇంట్లో పనిచేసే వ్యక్తుల కన్నా కొను ఉంటుందా? వాడు ఒక్కడి తింటుండొచ్చు, కొనరు. కొన్ని మాంసం వీళ్ళు ఎన్ని వాటికలు ఇస్తారు? వాడు ఒక్క చపాతి ఇంత కర్రీ ఇంట్లో ఒక్కొక్క స్పూన్ తిడు, మిగతా వదిలింటారు పనిచేసే వాళ్ళు. అవును. ఈ భౌతిక లోకంలోనే ఒక ధనికుడి ఇంట్లో పని చేస్తేనే రకరకాల వంటకాలు తినచ్చు, తినడానికి కొరకు ఉంటుంది, బట్టలకు కొరకు ఉంటుంది. ఒక పెద్ద కోటేశ్వరి కార్ డ్రైవ్ చేస్తేనే ₹1,00,00,000 కార్ కావచ్చు, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, ఏసీ పెడతావు లేదా? ఏసీ ఎవరికి? సేడ్ గానికి. కానీ ఆ ఏసీకి సేడ్ పని పడుతుందా? హూ ఎంజాయ్స్? డ్రైవర్ ఆల్సో. మ్యూజిక్ పెడతాడు, సేడ్ ఎంజాయ్ చేస్తాడా? డ్రైవర్ కూడా ఎంజాయ్ చేస్తాడు. మళ్ళీ ఇంకా హైటు ఆఫీసర్ వెళ్ళిన తర్వాత ఆ సేడ్ ఆఫీస్లో పోతాడు. పొద్దున్న 9 గంటలకు పోయిందా, సాయంత్రం 5 గంటల బయటకు వస్తాడు సేడ్. ఆ 9 నుంచి 5 గంటల వరకు ఆ కారు ఎవరిది? వాడు ఫస్ట్ క్లాస్ సీట్ ఎన్నుక అనుకుంటాడు, వరుతాడు, కాలు మీద రాపుకుంటాడు, ఇంకా విండో బయట ఇక్కడ కాలు ఈ సీట్ చేసి ఏసీ ఆన్ చేసుకొని మ్యూజిక్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు సేట్ పక్కన రాగిండు చేసిండు, ఇక్కడ కోక్ ఉండే, శాండ్విచ్ ఉండే, బిస్కెట్లు ఉండే, అవి కూడా తినేసేసి హాయిగా ఇక్కడ సేట్ అడుగుడు కాదు. అడుగుతారా? ఇమాజిన్, ఈ లోకంలో ఒక సేట్ దగ్గర పనిచేస్తేనే ఇన్ని సౌకర్యాలు, ఎంత లాభము. మరి ఆ సేట్తో సంబంధం చేసుకుంటే ఆ సేట్ పనిచేస్తే వేర్ ద క్వశ్చన్ ఆఫ్ షార్టేజ్ ఉందా? ఇప్పుడు మీ పైకి మీరు ఇక్కడ ఎవరితో కూర్చున్నారు, మీ పైకి ఎవరు పూటకు 16 ఐటెం తింటారు? 16 రకాల వంటకాలు తింటున్నారు ఎవరు? 2 రకాల రైస్లు, 4 రకాల కర్రీలు, 2 రకాల చపాతీలు, ఇంకా పూరీస్, 4 రకాల స్వీట్లు, సాలడ్లు, పప్పులు. మీరు ఇంత అనుకుంటారు కదా? ఈ మమ్మీ కదా ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అందరికీ నేర్చుకుంటారు. ఇస్కాన్లో రాకుండా ముందు అందరి ఇంట్లో పరిస్థితి ఏంది? అమ్మ ఇంటి అన్నం అంటుంది, ఏదో కర్రీ అంటుంది అంతే, లేక పప్పు సాంబార్ అంటుంది, పప్పు సాంబార్ అన్నం, లేకపోతే కర్రీ అన్నం అంతే. అట్లీస్ట్ నేనైతే ఇస్కాన్లో రాకుండా అదే కూడా ఇంటికాడ. ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అన్నము, పప్పు, కర్రీ, స్వీటు, పూరీలు, పకోడాలు, ఫ్రైడ్స్, చెప్పే విషయం ఏంటంటే నీపైకి ఎవరు ఉన్నారా? 16 ఐటమ్లు తినేటోళ్ళు, లేక జగిత్యాల ఏ ధనికుడు కూడా చెప్పి 16 ఐటమ్ తినేటోడు? మీరే కాదు, జగిత్యాల ఎవరు ఛాలెంజ్ చెప్తాను నేను. ఏ ధనికుడు మధ్యాహ్నం 16 ఐటమ్ తినేటోడు? టైం ఉన్నా ఏ షుగర్ బీపీ లేకుండా కానీ చెప్తున్నా,
ఉన్నారు కదా ఛాలెంజ్. కానీ మా చూడండి, మాకు వైద్యులు పని అంత లేదు, మాకు పని లేదు, దంద లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఉండవద్దు ఇల్లు లేదు, నెత్తి మీద ఎక్కడికి లేవు. కానీ మేము ప్రతిరోజు మధ్యాహ్నము 16 ఐటమ్ తింటున్నాం. ఎందుకు? బికాజ్ వీ హ్యావ్ అగ్రీడ్ టు సర్వ్ దిస్ మాస్టర్ హూస్ ఈటింగ్ 16 ఐటమ్స్. మేము ప్రతిరోజు మధ్యాహ్నం రాజ్భోగ్లో 16 ఐటమ్ నైవేద్యం పెడతాం కృష్ణుడు. ఇంకా మేము ఒకసారి అయితే చెప్పని పోగు పెడతాం, 50 రకాల వంటకాలు నెల ఒకసారి. ఇప్పుడు ఈ ఆదివారం ఉంది 14th రోజు చెప్పని పోగు. ఎందుకు మాకు అవకాశం ఉంది? మాకు అదృష్టం ఎందుకు కలుగుతుంది? ఒక్కటే, ఎందుకంటే మేము ఆ స్వామికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాం అంతే. మా అంత పెద్ద ఇల్లు బిల్డింగ్ ఉందా ఎవరన్నా? ఏమంటారు సాగర్? మా బిల్డింగ్ 300 బిల్డింగ్ ఉందా? 3000 స్క్వేర్ ఫీట్. వీళ్ళు పెద్ద కోటేశ్వరం రాకలేదు పెద్ద బిల్డింగ్ ఉందా నీకు? కర్మకు ఉంది, మేము అందులో ఉంటాం. ఎందుకంటే మా బాస్ది ఇల్లు ఉంది, అది మాది కాదు. బట్ మేము బాస్కి సేవ అవుతున్నాం కాబట్టి వీఆర్ ఆల్సో ఎంజాయ్. సో దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇది తెలియతనం. దీని తెలియతనం ఉంటుంది. సో కనుకనే ఎవరైతే కృష్ణుతో సంబంధం చేసుకుంటారో దే ఆర్ వెరీ ఇంటెలిజెన్స్. లేకుంటే కృష్ణుతో సంబంధము చేసుకోవడమే తెలియతనం. ఎవరైతే కృష్ణుతో సంబంధం చేసుకోరో వాళ్ళు ఎంత ప్రపంచంలో ఎంత తెలివిగా చెప్పుకున్నా కానీ వాళ్ళు వేస్ట్ అయ్యారు. దే ఆర్ ఫూల్స్. ఎందుకు? మీరు చెప్పినట్లుగా వాళ్ళు ఎంత సంపాదించినా ఎంత వేసినా కానీ తినేక టైం లేదు, తిన్నగానే అడగది, తిన్నామన్నా ఎన్నో రోగాలనే తినలేకపోతారు. వాళ్ళు ఎందరు ఇంట్లో ఉంటారు చెప్పండి. పెద్ద పెద్ద బంగ్లాలు వాళ్ళు ఎంత సమయం ఇంట్లో గడుపుతారు. ఈ బార్లు ఆ బార్లు, ఈ డాబాలు ఆ డాబాలు, ఈ పార్టీలు ఆ పార్టీలు, ఈ దావత్లు ఆ దావత్లు, అక్కడి నుంచి వాళ్ళు ఇంటి సుఖమే వాళ్ళకు. మనకు అనిపిస్తుంది వాళ్ళు బార్లో పండుకోతుండ్రు, వాళ్ళు దావత్లో పండుకోతుండ్రు, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తుండ్రు. అదే కదా భావన. ప్రపంచం ఎట్లా వస్తుంది? అబ్బా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అరే వాళ్ళు ఎంజాయ్ అయితే వాళ్ళు సఫర్ అవుతుండ్రు. యాక్చువల్లీ దే ఆర్ సఫరింగ్. కనుకనే ఆ సఫరింగ్, ఆ బాధను తొలగించుకోవడానికి వాళ్ళు బయటపోతుండ్రు. మనకి బాధ లేకపోతే వాడు బయట పడకపోతుండే, వాడు హాయిగా ఇంటికి వచ్చి నిద్రపోతాడు తినేసేసి. బయట జనాలు తినుడు తాగుడు ఇది కేవలం తన బాధలను తొలగించుకునే ఒక విధానం ఉంది. కానీ వాళ్ళు దాన్ని ఏం చేశారు? ఎంజాయ్మెంట్ అని పేరు ఇచ్చారు అంతే. దానివల్ల ప్రపంచంకి తెలియకుండా మేము బాధపడుతున్నాం అన్నట్టు. ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కదా, లోపల చెత్త ఉంది, ఇక్కడ మీద ప్యాకేజింగ్ ఉంది, ఫస్ట్ క్లాస్ పేపర్, ఫస్ట్ క్లాస్ లేవల్, ఫస్ట్ క్లాస్ పువ్వులు అటు పెడుతున్నారు. ఏంది? ఎంజాయ్మెంట్. ప్యాకింగ్ ఏమో ఎంజాయ్మెంట్ది, లోపల మటీరియల్ ఏమో సఫరింగ్, చెత్త. కానీ ఏమవుతుంది? నువ్వు బయట ఎంత మంచి ప్యాకింగ్, ఎంత మంచి పూలు పెట్టు, లోపల చెత్త ఉండేసరికి కాసేపు తర్వాత ఏమవుతుంది? ఈ లోపల బయట ఉన్న పూల వాసన, సుగంధము టైంతో పోతుంది. ఇక లోపల అదే టైంతో లోపల చెత్త మునిగిపోయి బయట వాసన. ఏంద వాసన? హృదయంలో ఎంటీనెస్, ఖాళీపన. ఎక్కడో అసంతృప్తి, ఎక్కడో అశాంతి ఉంది, ఎక్కడో అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు. అందరూ పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద డిజైన్లు, ఎలివేషన్లు, ఇవి అవి అవన్నీ దేనికోసం? అవన్నీ ప్యాకింగు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. కానీ వాళ్ళు తన దుఃఖంని, తన శోకంని కప్పే ప్రయత్నం చేస్తారు వీటితోని.
ఇది వాళ్ళకు కూడా లేదు, కేవలం కప్పుతున్నామని. వాస్తవం ఇది దేనికోసం ఉంది? సి ఐఎమ్ బెటర్ దెన్ యూ చూపడానికి. నువ్వు బాధపడతాయి చూడు, నాకు ఎంత మంచి బంగ్లా ఉందో, నాకు ఎంత మంచి కారు ఉందో, నాకు ఎంత మంచి భార్య ఉందో, నా పిల్లలు చూడు. దిస్ ఈజ్ సింప్లీ షో ఆఫ్ టు కవర్ యువర్ సఫరింగ్, అంతే. మీరు చెప్పండి, ఇల్లు కోసం ఎలివేషన్ అవసరమా? ఎలివేషన్లో ఆ డిజైన్ అవసరమా? ఆ డిజైన్తో మీకు నిద్రతుందా, మీకు కనిపెడుతుందా చెప్పండి? ఆ ఎలివేషన్తో మీ జీవితంలో ఏం మారుతుంది? మీరు మారుతుందా? మారదు ఒక్కడే, మీ చెప్పేసి కలిపి అంతే. ఆ షో ఆఫ్ భావంతో కేవలం మన హృదయంలో ఉన్న కలతలు ఇంకా పెంచుడే. ఎందుకంటే పక్క పునడు ఏం చేస్తాడు? వాని హృదయంలో అంతే ఈర్ష్య ఉంది, వాడు నీకంటే మంచి డిజైన్లు ఇస్తాడు వాడి ఎలివేషన్ మీద. అప్పుడు ఏమైతే నీ ఆనందం అయిపోయింది, షూ అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో దిస్ ఈజ్ సింప్లీ ప్రూవ్స్ దట్ హౌ మచ్ పీపుల్ ఆర్ సఫరింగ్. బయట జనాలు ఎంత బాధపడినారో కనుకనే ఇప్పుడు మీరు చూస్తారు, ఏం ఇల్లు ఉంది, ఏం బంగ్లా ఉంది. మేము ఎట్లా అవుతాం? మరి ఎంత సఫర్ అవుతుందో చెప్తాం. ఇది మా దృష్టి. అన్ని విధంగా ఎంత బాధపడుతుంటారు. మరి ఇవన్నీ ఏంటి? మన బాధ కప్పనే ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఉండేదాకా ఒక చెత్త అవసరం ఉంది అంతే, గోడల అవసరం ఉంది, ఆ ఎలివేషన్ అవసరం లేదు, ఆ కలర్ అవసరం లేదు, ఆ డిజైన్ అవసరం లేదు, ఆ లోపల హాల్లో వాల్ పేపర్ అవసరం లేదు. కానీ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది ఉంటే జనం చూసి తప్పు ఎంత మంచి ఉంది, ఆనందం. ఆనందం ఉంటే ఆనందాన్ని చూపించే అవసరం లేదు వస్తు విషయాలతో. ఇట్ ఈజ్ సెల్ఫ్, అది స్వయంగా బయటపడుతుంది. తనకు వస్తు విషయం అవసరం వచ్చి పెట్టడానికి. సో అండర్స్టాండ్ దిస్. జనాలు ఎంత సూపర్ఫిషియల్ లైఫ్ గడుతుంది, సో సూపర్ఫిషియల్. ఇంకా సూపర్ఫిషియల్ లైఫ్ కోసము వాళ్ళు ఇంత కష్టపడుతుంది, ఇంత ప్రయత్నం చేస్తుంది. కానీ భగవద్భక్తులు వాళ్ళు చాలా విషయం, వాళ్ళు తెలుసు ఎక్కడ దెబ్బ అయ్యాలో, ఒక్క దెబ్బతో ఎన్ని కాలు రాలనుకోవాలి, అది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇవన్నీ విషయం పడారు. ఒకసారి ప్రభుపాద్ వారు కదా మార్నింగ్ వాక్ వెళ్తుండ్రు, ఒక పెద్ద మ్యాన్షన్ కనబడ్డది అమెరికాలో. శిష్యులతో అప్పుడే ప్రభుపాద విషయంలో మన ఇలా కఫ్ట్లో తీసి చేసింది. శిష్యులకు అర్థం వాళ్ళు ఇదేంటండి. తర్వాత తెలుసుకున్నారు ఇది అంత మిలియన్ ఉంది. వాట్ ద వాల్యూ ఆఫ్ ఆల్ దట్? విరక్తులు భగవద్భక్తుల దృష్టిలో ఆ పెద్ద పెద్ద మ్యాన్షన్లు, పెద్ద పెద్ద బంగ్లాలు దేని కిందికి? నా లెక్క ఎంత? మనం మన గొంతులోకి వెళ్ళే తెమ్మలను తీసి ఉంచి పారేస్తాము అంతే, ఇల్లు ఉంటుంది. మా తెమ్మలను తీసి ఉంచి పారేస్తే చూస్తాం, అబ్బా ఇంత ఎంత ఎట్లుంది, కలర్ ఉంది, మంచిగా ఉందా, గట్టి ఉందా, మెట్ట ఉందా, ఎంత చూస్తావు అది? వాటి చూస్తావా ఇంత గ్రాండ్లో గట్టి ఉందా, మెత్తగా ఉందా, వాసన మంచిగా ఉందా చూస్తావు అట్లా? లేక మలమూత్రం విసర్జన చూస్తావు ఎందుకు? కడుక్కుని లేచిన తర్వాత ఎంత బయటపడుతుందని? దిస్ ఈజ్ డివోటీస్. ఫర్ దెమ్ ఈ భౌతిక విషయాలంతా ఆ ఉంచేసిన తెండలాగా తీసేసిన మలమూత్రం అంతా ఇస్ ఆఫ్ నో వాల్యూ. ఇస్ ఆఫ్ నో వాల్యూ. వై? ఎందుకంటే వాళ్ళకు కృష్ణుడు హూస్ పర్మనెంట్, హూస్ ఇటర్నల్, హూస్ వైకుంఠపతి, హూస్ లక్ష్మీపతి. ఇవన్నీ ఏంటి? ఎన్ని మ్యాన్షన్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు, ఎంత ఐశ్వర్యం ఉన్నాయి, ఎంత ఉన్నా కానీ, ఇప్పుడు ఎంత అందం ఉన్నా కానీ, ఐదేళ్ళు కానీ, ఇప్పుడు హాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, మేము మా టైంలో హీరో వాళ్ళు ఇప్పుడు ఎట్లయింది?
వాళ్ళు స్ట్రగల్ అవుతున్నారు ఇప్పుడు దేనికోసము, వాళ్ళ బ్యూటీని మెయింటైన్ చేసుకోవడానికి. కానీ ఎంత పెట్టుకున్నా, ఎన్ని రంగులు పెట్టుకున్నా, ఎంత మేకప్ చేసినా, ఎంత జిమ్లో పోయినా, ఎంత ఏం చేసినా కానీ ఆ ముఖము ఆ అందం ఉంది. కనుకనే అవి చూసి ఆకర్షపడితే చేంజింగ్, దట్ ఈస్ నాట్ పర్మనెంట్. బట్ కృష్ణుడు శాశ్వతంగా నిత్యముగా అదే 16 ఏళ్ళ అబ్బాయి, రాధారాణి అదే 14 ఏళ్ళ అమ్మాయి, శాశ్వతంగా నిత్యంగా అదే అందము. ఇక అంతేకాదు, క్షణము క్షణం ఏమవుతుంది, ఆ అందము పెరుగుతూ అవుతుంది, పెరుగుతూ అవుతుంది, పెరుగుతూ అవుతుంది. మనది క్షణం క్షణం అందము తగ్గుతూ అవుతాయి, తగ్గుతూ అవుతాయి, తగ్గుతూ అవుతాయి, తగ్గుతూ తగ్గుతూ రోజుగా తగ్గుతూ ఆడేదా. చూడు, సెలబ్రిటీస్ని దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మెయింటైన్ దేర్ బ్యూటీ. తన బ్యూటీని, తన ఫిగర్ని మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. ఏమిటది, స్టిల్ యూ నో ఇట్. ఏ ముసలు వచ్చిందండి, అది ఎంత ఏమిటి నల్లా పెట్టుకున్నా, ఎంత కడుపు దిద్దుకున్నా కానీ వయసులో కడుపు పెట్టినట్టుండేది. ఇప్పుడు దిద్దుకుని కడుపు అయిపోతుంది. వయసులో లిప్స్టిక్ పెట్టుకుంటే ఎంత అందంగా పడుతుండే, ఇప్పుడు ఆ లిప్స్టిక్ పెట్టుకుంటే దయ్యం దగ్గర తిరగలేదు. ఎందుకు, పెద్దలు లూజ్ అయ్యాయి కదా, పెద్దలు లూజ్ అయ్యేది అది కింద మీద కింద ఇట్లా ట్రాక్లో చూస్తుంది, భయం వేస్తుంది. చెప్పండి నువ్వు ఆ ముసలి తోలు మీద లల్లెట్టి ఇట్లా వేసుకుంటారు, ఏమవుతారు ఇట్లా. కానీ ఏమవుతుంది, ఒక రోజులో ఇలా డాయి పెట్టుకున్నావా, 2 రోజులు ఏమవుతుంది, మీద నల్లగా కిందికి వెళ్తే తెల్లగా పడుతుంది, బ్లాక్ అండ్ వైట్. మళ్ళీ 4వ రోజు ఒక వారం అయిందనుకో, ఆ నల్లగా తెల్లగా 2 కలిసి బ్రౌన్ అయిపోతాయి. మళ్ళీ వారం పోవాల బ్యూటీ పార్లర్లో, మళ్ళీ కనబడకుండా మళ్ళీ పెట్టు. ఇక ఎంతో మొగలు గుండుగలు, బట్ట గుండుగలు ఈడగా ఎడికి వెళ్ళిపోయినాయి. వాళ్ళు డాయి ఇంటి పెట్టుకోవచ్చు కదా, మొత్తం ఉద్దుకుంటారు నల్లగా, ఈడికి ఇట్లా కర్రగా వెళ్ళి దూరంగా చూస్తే అబ్బా గుండు నిండా ఇంటికి వెళ్ళాడు. కానీ ప్రతిరోజు స్నానం చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్క ప్యాచు, ఒక్కొక్క ఐలాండ్, లక్షద్వీప్, మాల్దీప్ అని ఇట్లా మాల్దీప్ అన్ని వెళ్తా అవుతాయి, ఒకటి కనబడుతుంది. అంటే జనాలు ఎంత స్ట్రగల్ అవుతున్నారు బయట తెలుసా, దేనికోసము, ఈ అనిత్యమైన ఈ టెంపరీ బ్యూటీని పర్మనెంట్గా మార్చడం. కానీ ఏమవుతున్నారు, అది కాదు, జరగదు, దే గెట్ ఫ్రస్ట్రేటెడ్. కనుక అటువంటి టెంపరీ విషయాల్లో మనం చిక్కిపోవద్దు. దే టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్, ద ట్రూత్, సత్యం తెలుసుకొని బాబా ఇది ఎప్పుడు మారేది ఉండేది కాదు ఈ దేహం. కానీ ఆత్మ మాత్రం ఆల్వేజ్ యంగ్, ఆత్మ నిత్యమైనది. సో కనుక ఎవరైతే ఆత్మ స్థాయిలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు యంగ్గానే ఉంటారు. శారీరక స్థాయిలో వాళ్ళు ఎప్పుడు ఊగులాడుతుంటారు. కానీ ఆత్మ లెవెల్ ఉన్న వాళ్ళు, బికాస్ దే ఆర్ వర్కింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సోల్. సోల్ ఈజ్ నెవర్ బికమ్స్ ఓల్డ్, సోల్ ఈజ్ ఇటర్నల్. సో దే ఆర్ ఆల్వేజ్ ఇటర్నల్. దట్ ఈస్ ఇంటెలిజెన్స్. ఆ విధంగా జీతం గడపాల్సింది, లేకుంటే కేవలం బాధపడుతుంది. సింపుల్ ఎలిమెంటింగ్ లెవెల్ చూస్తాం కదా బయట, ఫ్రస్ట్రేట్ ఉన్నారు, ఫ్రస్ట్రేట్ ఉన్నారు అంతే. ఎందుకు, బుద్ధి లేక, వాళ్ళకు బుద్ధి తెలియలేక వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు మొత్తం జీతం కడుతున్నారు, ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు, పువ్వులకు, కళ్ళకు నీళ్ళు కడుతున్నారు. అవసరం అంత నీరు వేస్టేజ్ వల్ల అవసరం, అంత టైం వేస్టేజ్ వల్ల అవసరం. జస్ట్ ఒక బకెట్ నీళ్ళు తీసుకో అని పోసి కథం. చెట్టు చూడు పచ్చ అక్కడక్కడ ఆకులు ఉంటాయి, పువ్వు తత్తది, పండ్లు వస్తాయి, కాలుతాయి, రాలుతాయి, అన్నీ వచ్చాయి. సో దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఈజ్ భక్తి అంటే ఏంటి, సీయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కనెక్షన్, ఇన్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, దేని విచారం. సో కనుకనే నరకలోకంలో అటువంటి భయంకరమైన వాతావరణం ఉంది. బట్ స్టిల్ యమధర్మరాజు ఈజ్ లాఫింగ్, ఈజ్ హ్యాపీ. ఎందుకంటే కేవలము నారాయణ అని పేరు వినేసరికి ఇమీడియట్ కనెక్షన్ పోయింది, భగవంతుని పాద పద్మాలు దర్శనం. సో ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ అండ్ వేర్ యు ఆర్. నువ్వు ఎవరిని ఎక్కడో అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏముంది, నీ భావన ఏముంది.
నీ భావన చక్కగా ఉంటే నువ్వు ఉన్న స్థలాన్ని కూడా వైకుంఠం మారచ్చు. నీ భావన సరిగా లేకపోతే నువ్వు వైకుంఠంని కూడా నరకంలో మారచ్చు. మణిగిరి ఇంకా నలుకువేరు కదా, మణిగిరి ఇంకా నలుకువేరా వాళ్ళు కైలాసం పోయినారు. శివుని దగ్గరికి పోయి అక్కడ మందాకిని గంగ ఉంది. ఇప్పుడు గంగలో ఎవరికి వెళ్తారు? పవిత్రమైనది. గంగా స్నానం పవిత్రమైన. కానీ వీళ్ళు వేశారు, వీళ్ళిద్దరూ అప్సరం తీసుకొని ఆ గంగ నదిలో నిర్వస్త్ర అవస్థలో, నగ్న అవస్థలో వాళ్ళు ఆ అప్సరకొని చెడుతుంది. గంగ నదిలో కైలాసంలో ఏమైంది? వృక్షాలై పుట్టింది. పవిత్రము చేసుకునే అవకాశాన్ని దుర్వినియోగం చేసేసరికి పవిత్రంలై వాళ్ళు వైకుంఠం పోయే అవకాశం ఉండేది. కానీ దుర్వినియోగం చేసేసరికి భావన సరిగా లేక దుర్వినియోగం చేసుకున్నారు కనుకనే లక్షల సంవత్సరాల వాళ్ళు వృక్షాలై పుట్టి నిర్వస్త్ర అవస్థలు. వృక్షాల వస్త్రాలు ఉంటాయి, చలి రాని, వర్షం రాని, గాలి రాని, ఈదరు రాని. ఎందుకు? భావన సరిగా లేదు. ఎందుకంటే వాళ్ళు మందాకిని గంగను తన ఎంజాయ్మెంట్ కోసం వాడుతున్నారు. గంగను తన ఎంజాయ్మెంట్ కోసం వాడుతున్నారు కనుక మీరు వృక్షాలు అయిపోయి పతితులు అయిపోయి. సో ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కాన్షియస్నెస్. నీ చైతన్యం, నీ భావన ఎలా ఉంటుందో అదే వ్యక్తికి గతి ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్? చాలా